సువర్ణ పోసేవాడికి తెలుస్తుందిరా బరువు బాధ్యత. అంత పౌరుషమే ఉంటే కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మీద పెట్టిన ఖర్చుకి ఇది చక్రవడ్డీ కాదు కదా, చెమట తుడుచుకోవడానికి కూడా సరిపోదురా. పోరా. సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు రండి బయటికి. ఏంట్రా అలా అరుస్తున్నారు? డైజెషన్ ప్రాబ్లం ఏమో. అవును మరి, మీరు పెట్టింది తినరక్క. మేము పెట్టింది తినకుండానే మమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత పెద్దవాళ్ళయ్యారా? ఎంతకీ ఎందుకు అరిచారో చెప్పండి. కన్న కొడుకులు తినే మెతుకులకి ధర కట్టిన తండ్రుల విలయంతో కనుక్కుందామని అరిచాను. ఇదిగో 100. నీ చెమట తుడుచుకోవడానికి కూడా పనికి రాదంటూ ఆ రోజు నా మొహాన్ని విసిరావే, అదే 100 ఈ రోజు లక్షలై మీ ముందుకొచ్చింది. ఏరుకోండి. చిన్నప్పుడు మేము తాగిన ఉగ్గుపాల దగ్గర నుంచి నిన్న మేము తిన్న ఆఖరి ముద్ద వరకు వెలగట్టి వడ్డీతో సహా తీసుకోండి. ఈ డబ్బు కోసమేగా మమ్మల్ని అవమానించారు. ఈ డబ్బు సంపాదించలేదనగా ఎగతాళి చేశారు. తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచేది తెంచేది ఈ డబ్బే నన్ను చేదు నిజం నీ దగ్గరే తెలుసుకున్నాను. వాడిని మాట్లాడినవే. వాడిప్పుడు సంపాదనాపరుడు. నా సర్వీస్ లో నేను చూడని నోట్ల కట్లు ఈ రోజు నాకు వాడు చూపించాడు. ఈ రోజు నన్ను అనగలిగే స్థాయికి పెరిగినందుకు నేను గర్వపడుతున్నాను. నన్ను చూసి గర్వపడే హక్కు నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. రేయ్, మీరు విలన్స్ లా మాట్లాడితే సన్సన్ కూడా చూడకుండా గాల్లో ఎగరేస్తన్నాల్సి ఉంటుంది. ఈ అదవులతో మాట్లాడేది ఏంటి? కొట్టొద్దు, రోజులు మారాయి. మారింది రోజులు కాదురా, మీ బుద్ధులు. కట్టెల ఖర్చు కూడా లేకుండా బతుకున్న తల్లిదండ్రులను తగలెట్టే కొడుకుల్ని ఇక్కడే చూస్తున్నాను రా. తల్లిదండ్రులు లక్షాధికారులే కావాలనుకుంటే మీ మీద ఆధారపడక్కర్లేదురా. పిల్లల్ని కనకుండా ఉంటే చాలు. ప్రతి తల్లి తండ్రి లక్షాధికారులే. దయచేసి ఆపుతారా? ఉపన్యాసం బానే చెప్పారు గానీ వినే ఓపిక మాకు లేదు. మీరు నిజంగా పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే వాళ్ళ ప్రేమను మీరెందుకు ఆశీర్వదించట్లేదు? వీళ్ళ ప్రేమ గొప్పది కాబట్టి పెళ్లి చేశారు. వీళ్ళ ప్రేమ గొప్పదనో, వీళ్ళు లైలా మజ్ను అంత గొప్ప ప్రేమికులనో, వీళ్ళు లేచిపోయి మా పరువు తీస్తారనో వీళ్ళ పెళ్లి చేయలేదు. ఈవిడి మీద మనసు పడి జీవితం చదువు నాశనం చేసుకుంటాడని ఈయన నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు. నీ కొడుకు నా కూతుర్ని పోషించలేడయ్యా అంటే తన ఇంటిని నా కూతురు పేరు మీద రాశాడయ్యా మీ నాన్న. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం గొప్ప అనుకుని మీరెక్కడ ప్రాణాలు తీసుకుంటారో అని భయపడి మీ పెళ్లి చేశాం. మీరు తినే తిండికి డబ్బులు అడిగి అమ్మా నాన్నల్నే మీరు చూశారు గాని మీరు తినని పూట పస్తులుండే అమ్మా నాన్నల్ని మీరు చూడలేదురా. నన్ను క్షమించండి. ఏంట్రా ఇది? రేయ్, మీరు సక్సెస్ అయ్యారా? నన్ను కూడా క్షమించిన వద్దునా, నువ్వు అంగలేవు, పొట్టడ్డు. చేసుకున్నానన్నా. అమ్మా సువర్ణ, కొంచెం ఇట్రా. థ్యాంక్ యూ. ఈ ప్రేమ కోసమే తల్లి ఇన్ని గొడవలు. నానా, ఇప్పటికైనా గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకోవచ్చా? చిచి, రేయ్, వాడు గర్ల్ ఫ్రెండ్ కోసం జీవితంలో సాధించాడు. మీరు ఎంత సక్సెస్ అయినా మేము మొహాలకు గర్ల్ ఫ్రెండ్స్. ఎక్కడికి? గర్ల్ ఫ్రెండ్ కోసం ఇప్పుడా? మీకేం తెలుసు? మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఎత్తడం ఎంత కష్టమో ఒక గర్ల్ ఫ్రెండ్ సంపాదించడం కూడా అంతే కష్టం. ఎన్ని ఇళ్ళ చుట్టూ తిరగాలి, ఎన్ని తన్నులు తినాలి. నువ్వు పదరా.
ఒక్కసారి ఇటు చూడండి. ఏంటి పొట్ట? కాదు, నోట్ల కట్ట. మేము ఇప్పుడు చదువులోను ఫస్ట్, సంపాదనలోను ఫస్ట్. అయితే ఏంటంట? మీ ఇద్దరికి నచ్చితే మా ఇద్దరు బైక్స్ ఎక్కండి, మనం ఫిక్స్ అయిపోదాం. అలాగా, ఒక్క నిమిషం. ఓకే. ఏంటి ఫిక్స్ అవుదామా? ఈ రోజు మీ మూడ్ సరిగ్గా లేదు, రేపు వస్తాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.